మాధవి రాజశేఖర్ దేవసేన నేను దేవసేనని కాదు మాధవిని ఏం రాజశేఖర్ నేను నీకు చెప్పాను కదా దేవసేనని అడవికి తీసుకెళ్ళింది ఎవరో తెలుసుకోకుండా వదిలిపెట్టనని అందుకే దేవసేన ఒంట్లోకి పరకాయ ప్రవేశం చేశాను అదుగో అందులోనే దేవసేన యొక్క ప్రాణం ఉంది నేను బయటికి వెళ్లి దేవసేనని అడవికి ఎవరు తీసుకువెళ్లారో తెలుసుకుని వస్తాను అంతవరకు నా శరీరాన్ని భద్రంగా చూసుకోండి నేను చెప్పేది శ్రద్ధగా వినండి సూర్యుడు పూర్తిగా అస్తమించక ముందే నేను తిరిగి వచ్చి దేవసేనను తన ఒంట్లోకి చేరుస్తాను అంతవరకు ఎట్టి పరిస్థితుల్లోనూ దేవసేన ప్రాణాలున్న ఈ జారుని పగలకుండా చూసుకోండి ఒకవేళ పొరపాటున పగిలిందంటే జారులో ఉన్న ప్రాణం వేరే శరీరంలోకి ప్రవేశించాలని ప్రయత్నిస్తుంది అది నా శరీరంలోకి ప్రవేశించిన ప్రమాదమే వేరే ఏ శరీరంలోకి ప్రవేశించినా ప్రమాదమే మాధవి నువ్వు చెప్పినట్టుగా సూర్యుడు అస్తమించేలోగా నువ్వు రాలేదు అంటే ఆ లోపే నేను వస్తాను అడవికి వచ్చి నా తపస్సుని భగ్నం చేసిన నందిని ఈవిడే అయ్యుంటుందా పరీక్షించి చూద్దాం ఏంటి దేవసేన ఎందుకు ఈరోజు ఇంత మౌనంగా ఉన్నావు ఏమైంది నీకు ఈవిడ దేవసేనతో చనువుగానే ఉంది ఒకవేళ ఈవిడే నందిని అయితేనో ఏమిటమ్మా అదలా చూస్తున్నావు ఆడుకోవడానికి ఎవరూ లేరా రారా మనమిద్దరం కలిసి ఆడుకుందావా నన్ను ఆడుకోవడానికి రమ్మంటోంది ఈవిడ నందిని అయ్యే అవకాశం ఉంది ఎందుకైనా మంచిది అడిగి చూద్దాం రా మరైతే ఆ రోజు నన్ను అడవికి తీసుకువెళ్లారు కదా అక్కడికి వెళ్ళి ఆడుకుందామా అరే పోవే ఏదో కూర్చున్న చోటే ఆడుకుందామని పిలిస్తే నువ్వు అడవికి రమ్మంటున్నావేంటి అవును నేనెప్పుడు నిన్ను అడవికి తీసుకువెళ్ళాను ఊరికే కలలు కనకుండా ఇంకెవరినైనా తీసుకువెళ్ళు ఏంటి ఖచ్చితంగా ఈవిడ నందిని అయ్యుండదు ఇంకొకరిని పరీక్షించి చూద్దాం అన్నయ్య ఏమిటి రూమ్ ముందు నుంచొని అలాగా పేపర్ చదువుతున్నాడు ఏమిటో వెళ్ళి అడుగుదాం అన్నయ్య అన్నయ్య ఏంటన్నయ్య రూమ్ ముందు నుంచొని ఇలా పేపర్ చదువుతున్నావు దేవి నేను నా ఇంట్లో ఏమైనా చేస్తాను నీకెందుకు